ఈ రోజుల్లో ఎంతోమంది బ్యాక్ పెయిన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, బ్యాక్ పెయిన్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే అంశాల గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మీరా గారు ఉన్నారు. మీరా గారు నమస్తే అండి. నమస్కారం మేడం, ఈ రోజుల్లో తీసుకుంటే బ్యాక్ పెయిన్ సమస్యతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు బ్యాక్ పెయిన్ సమస్య ఎందుకు వస్తుంది, బ్యాక్ పెయిన్ సమస్య రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? బ్యాక్ పెయిన్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 80% పాపులేషన్లో ఉంటుంది. ఒక్కసారి లైఫ్ టైంలో 80% పాపులేషన్ అది వచ్చిపోతుంది. సో ఆల్ దీస్ పీపుల్ అరౌండ్ 40% ఏం చేస్తారు, ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తారు. బ్యాక్ పెయిన్ నడుము నొప్పి కామన్గా వస్తుంది, ఏజ్లో వస్తుంది, ఆ ఇంజెక్షన్ సిజేరియన్ అయినప్పుడు ఆ ఇంజెక్షన్ తీసుకున్న వస్తుంది. చాలామంది దే విల్ నెగ్లెక్ట్ ద బ్యాక్ పెయిన్. సో మెయిన్ రీజన్స్ ఇది ప్రముఖ కారణాలంటే మీకు ఇప్పుడు ఇంప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్, హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తారు, అప్పుడు ప్రాపర్గా లిఫ్ట్ చేయకుండా దట్ పోస్చర్ విల్ నాట్ బీ కరెక్ట్. అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్, ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, లాంగ్ సిట్టింగ్ ఉంటుంది వాళ్ళది 12 to 14 hours. బికాస్ ఆఫ్ దట్ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. దెర్ ఆర్ కండిషన్స్ ఉన్న డిస్క్ హర్నియేషన్, తర్వాత డిస్క్ హర్నియేషన్, ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఉంటుంది కదా. సో డిస్క్ ఇక్కడ ఇన్ బిట్వీన్ ద వర్టిబ్రా ద డిస్క్ ఇస్ దేర్ విచ్ కమ్స్ అవుట్, ఆర్ ద వర్టిబ్రా, దిస్ ఇస్ అ వర్టిబ్రా పర్ సే, ఫ్రాక్చర్ ఆఫ్ ద వర్టిబ్రా, ఫ్రాక్చర్ ఉండొచ్చు, డిస్క్ బయటికి రావచ్చు, బయటకు వచ్చి ఇక్కడ నర్వ్స్ను ప్రెస్ చేయొచ్చు, అప్పుడు నొప్పి వస్తుంది. లేదంటే ఎస్ఐ జాయింట్ అంటారు, దిస్ ఇస్ ద సేక్రమ్ అండ్ దిస్ ఇస్ ద జాయింట్, ఈ జాయింట్ వల్ల పెయిన్ రావచ్చు. ఫెసెట్ జాయింట్ ఉంటుంది, దిస్ ఇస్ అ ఫెసెట్ జాయింట్ హియర్, ఫెసెట్ జాయింట్ ఆర్థరైటిస్ వస్తుంది. సో ఎనీ ఆర్థరైటిస్, ఎనీ ఫ్రాక్చర్, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వేర్. ఆర్ మజిల్స్ ఉంటుంది, ఇక్కడ అన్ని మజిల్స్ కవరింగ్ మజిల్స్ ఉంటుంది, మజిల్ స్పాజమ్స్ or any muscle inflammation, injury to the muscle. Okay. And the ligaments connecting one spine to another this vertebral body, interspinous ligaments untadi. So sprain of the ligament. So there are multiple reasons for which back pain can come. So ee back pain main reasons would be ee prolonged sitting cheppina kada for in software professionals, or the disc బయటికి వచ్చి బయటికి ఇక్కడ వచ్చినప్పుడు it will press on the nerves, ఇక్కడ nerves బయటికి వస్తుంది, ఇక్కడ ఈ డిస్క్ వెనక నుంచి this is a intervertebral disc. Yeah. You can see the disc in between the vertebral bodies. This is the disc. ఈ డిస్క్ బయటికి వచ్చినప్పుడు ఇక్కడ నర్వ్స్ బయటకు వస్తుంది, ఇక్కడ ఆ నర్వ్స్ పైన ప్రెస్ అవుతుంది, అప్పుడు పెయిన్ వస్తుంది. అది తిమిరలాగా ఇక్కడ వస్తుంది, కాలుకి వస్తుంది అంటే చాలామంది చెప్తారు. నడుము నొప్పి వస్తుంది, నడుము నొప్పి కింద కాల్కి ద బ్యాక్ ఇట్ రేడియేట్స్, కైటికా పెయిన్ అంటారు కదా, దట్ ఈస్ కైటిక్ నర్వ్ అండ్ ఇట్ గెట్ ప్రెస్. దీస్ ఆర్ ద ఇండివిజువల్ నర్వ్స్. ఈ నడుము నొప్పి, దీస్ ఆర్ ద 4-5 vertebras, lumbar vertebras which get the nerves get compressed, and that is why pain is there. సో మీకు ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇది చెప్పిన డిస్క్ ఇంటర్నల్ డిస్క్ డిస్ట్రప్షన్ అంట. అప్పుడు ఏమవుతుంది, డిస్క్ డిస్ట్రప్షన్ అంటే నార్మల్గా ఈ డిస్క్ లోపల దెర్ ఇస్ అ న్యూక్లియస్ లైక్ మెటీరియల్, జెలీ, అది బయట రబ్బర్ లైక్ మెటీరియల్ సరౌండింగ్ ఉంటుంది, యాన్యులస్ అంటారు. ఆ యాన్యులస్లు ఇది ఏమవుతుంది, న్యూక్లియస్కి బ్లడ్ సప్లై ఉండదు, న్యూట్రిషన్ అన్నీ ఫ్రమ్ ద యాన్యులస్ బయట నుంచే వస్తుంది. ఇప్పుడు బయట నుంచి వస్తున్నప్పుడు ఏమైతే ప్రొలాంగ్ సిట్టింగ్, అది ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీవేర్ ఫ్లో ఎట్లా అవుతుంది, ఫ్రమ్ హయ్యర్ టు లోవర్ ఏరియా, వాటర్ ఫ్లో కానీ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ప్రెషర్ డిఫరెన్స్ ఉంటే దెర్ ఇస్ అ ఫ్లో. ఇక్కడ ఏమి లోపల న్యూక్లియస్లో దెర్ ఇస్ నో బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై అన్నీ ఉండదు, అది బయట యాన్యులస్ నుంచి రావాలి. కూర్చొని ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఏమి దెర్ ఇస్ నో డిస్కల్ ప్రెషర్ వేరియేషన్, కంటిన్యూస్గా ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు అప్పుడేమి డిస్క్ గ్రాడ్యువల్గా న్యూట్రిషన్ లేకుండా డీజనరేట్ అయిపోతుంది. సో వెన్ యూ గెట్ అప్ అండ్ వాక్, వెన్ యూ స్టాండ్, పోస్చరల్ చేంజ్ ఉంటే ఇట్లా కూర్చొని వేరియేషన్ చేస్తూ ఉంటే అప్పుడు దెర్ ఇస్ న్యూట్రిషన్ లోపల, న్యూక్లియస్కి లోపల న్యూట్రిషన్ వెళ్తుంది, అప్పుడు డీజనరేషన్ కాదు. ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ నడుము నొప్పి ఈజ్ ద మెయిన్ రీజన్ ఇస్ దిస్, దెర్ ఇస్ ద డిస్క్ డీజనరేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ డ్యూ టు ప్రొలాంగ్ సిట్టింగ్. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్. అదర్ దాన్ దట్ ఐ టోల్డ్ యూ దిస్ డిస్క్ వెన్ ఇట్ కమ్స్ అవుట్, ఇక్కడ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఈ ప్రెషర్, ఈ నర్వ్ పైన ప్రెషర్ పెట్టి, దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నర్వ్స్ విచ్ ఇస్ కాజింగ్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్. అంటే తిమిరిలాగా వచ్చి తర్వాత మత్తు వచ్చేస్తుంది, ఫుల్ మద్దు బారిపోయింది, నడవలేకపోతున్నాం అంటారు పేషెంట్స్ వచ్చినప్పుడు. ఇక్కడ వస్తుంది, లేదంటే ఇక్కడ వస్తుంది. సమ్ పీపుల్ హ్యావ్ ఆన్ ద లెగ్ ఆల్సో, అది డిఫరెంట్. ఇప్పుడు S1, L4, 5, S1 ఆర్ ద మోస్ట్ కామన్ nerves which are involved. Roots, when they are involved, these roots పక్క నుంచి వచ్చిన రూట్స్ డిస్క్ అది పైన వచ్చేస్తే అప్పుడు హర్నియేషన్ వల్ల డిస్క్ బయటకు వచ్చి దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్, దట్ ఈస్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్ కమ్స్. So these are the main reasons. One is pain, నొప్పి వస్తుంది, తర్వాత తిమిర,
తిమిరిలాగా వస్తుంది. వీక్నెస్ కూడా ఇక్కడ సర్వైకల్ రీజన్లో సేమ్ ఉంటుంది. ఇక్కడ సర్వైకల్ రీజన్లో పైన C5, 6, 7 అట్లా అని డిస్క్ బయటకు వచ్చి అగైన్ నర్వ్స్ వెన్ దే గెట్ ఇన్వాల్వ్ తిమిర వస్తుంది. చేతికి అన్ని తిమిర వచ్చి వీక్నెస్ వచ్చేస్తుంది. యూఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఎనీథింగ్, యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఫైనల్గా ఎక్కువ వచ్చేస్తే ఎక్కువ వెన్ దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద నర్వ్స్ యూఆర్ నాట్ ఏబుల్ టు వాక్, దెన్ యూఆర్ బెడ్ రిడన్ కంప్లీట్లీ. సో ఇనీషియల్గా మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే మీరు వెళ్ళి చూపించుకొని యూ కెన్ స్టార్ట్ ద పెయిన్ ట్రీట్మెంట్, దట్ విల్ బీ బెటర్. అదర్ రీజన్స్ విల్ బీ ద వెయిట్, వెన్ యూఆర్ ఓవర్ వెయిట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, లేదంటే ఆర్థరైటిస్ లాగా ఉంటుంది, ఆర్థరైటిస్ కండిషన్స్. సో వెన్ యూఆర్ ఓవర్ వెయిట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ద బ్యాక్ ఇస్ మెయిన్లీ ఇట్ ఈస్ వెయిట్ బేరింగ్ జాయింట్. నీస్, బ్యాక్ అని వెయిట్ బేరింగ్ జాయింట్, అది వెయిట్ అన్ని అక్కడే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో when you have overweight and all that, again there will be more pressure on these things, and that is why you will have back pain. Okay. ఓకే మీరా గారు, అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, బ్యాక్ పెయిన్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే అంశం గురించి మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.